చెప్పండి, భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టెక్నికల్గా చదువుకున్నటువంటి యువతకు ఏదైతే వాళ్ళకు అర్హత కలిగినటువంటి యువకులు ఎవరైతే నిజంగా అందులో స్పష్టమైనటువంటి అవగాహన లోటుపాట్లను తీర్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వెలిగినటువంటి విద్యార్థులని అందులో నియమించగలిగితే తప్పకుండా అందులో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, రకరకాలమైనటువంటి టెక్నికల్ సమస్యలు కావచ్చు, పరిష్కారం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. దానివల్ల సమాజానికి ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రైతులు ఉన్నారు, ఇక భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ధరణి నుంచి ఈ రోజు పోల్చుకుంటే అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. కాబట్టి నిజంగా అర్హత కలిగినటువంటి విద్యార్థులంగా మాకు ఈ అవకాశం ఇస్తే తప్పకుండా భవిష్యత్తులో అందులో ఒక అద్భుతమైనటువంటి సమస్యను తీర్చే విధంగా మేము భవిష్యత్తులో ఉంటుందని నేను ప్రభుత్వానికి సందర్భంగా విన్నవిచ్చేస్తా ఉన్నాను. అంటే ఇప్పటివరకు కూడా ఈ సర్వే పోస్టులకు సంబంధించి నిరుద్యోగులకు రిక్రూట్మెంట్ పెట్టడం చెప్పడం ఇలాంటి దాఖలాలు కనిపిస్తలేదు, కేవలం విఆర్ఓలకు ఇస్తూ ఉంటున్నారు. తప్పకుండా మీరు ఏదైనా సరే రేపు సానుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మేము చెప్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు నేను ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను, మీరు నిర్ణయం తీసుకొని ఎడల మా మీద మీరు సానుకూలమైనటువంటి ఆలోచన చెప్పని ఎడల తప్పకుండా భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగానే ఉద్యోగం మొదలవుతుంది. తప్పకుండా మీ మెడలు వంచి మా యొక్క హక్కులను సాధించుకుంటాం. ఒక నిరుద్యోగిగా తప్పకుండా మేము ఈ సమాజాన్ని వేడుకుంటాం, అనేకమైనటువంటి సంఘాలను వేడుకుంటాం, నాయకులను వేడుకుంటాం, అందరి మద్దతు కూడగడతాం. తప్పకుండా భవిష్యత్తులో ఒక గొప్ప ఉద్యమాన్ని పునాది కడతామని సందర్భంగా విజ్ఞప్తి. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వము 1000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతా ఉంది, ఎట్లా చూడొచ్చు? అన్న, ఉద్యోగాలు ఇచ్చుడో సచ్చుడో తర్వాత సంగతి, కానీ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించాయా ఓ స్వామి అని నేను మనవి చేస్తా ఉన్నాను. చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో ఆ రోజు తప్పకుండా నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈరోజు చట్టబద్ధత లేనప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి హక్కు మేము అడగమంటావు, మీరు ఇవ్వమంటావు. అది ఏదైనా సరే చట్టబద్ధత అయినప్పుడే గిట్టంగా భవిష్యత్తులో మంచిగా అందరికీ ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాతనే ఇవన్నీ పోస్టులు ఫిలప్ చేయాలని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ గిట్టంగా తొందరగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఆలస్యం అవుతా ఉన్నది. మళ్ళా కొన్ని రోజుల్లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, లేకుంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, రాబోతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరనుకో. చేసినామని చెప్పి అప్పుడే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇదైతే దొంగ మాటలు చెప్పి మా రాజకీయ నాయకులు ఏదైతే అలవాటు ఉందో ఆ యొక్క అలవాటుని ఈరోజు రేవంత్ రెడ్డి గిట్టంగా కొనసాగిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. బిడ్డ, నీ యొక్క ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగుల తరపున, నీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదే నిరుద్యోగులు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా నీకు సిగ్గుసేరం లజ్జ ఏమైనా ఉంటే తప్పకుండా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నువ్వు ఈరోజు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నువ్వు గద్దె ఎక్కిందే మా వల్ల. ఆ గద్దె నిలబెట్టుకోవడం కోసం తప్పకుండా మా పైన మీరు సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తులో నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేని ఎడల నిన్ను రాజకీయ సమాధి కట్టడం ఖాయం నిరుద్యోగుల తరపున నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అంటే నిరుద్యోగులు మర్చిపోయారనుకోవచ్చు ప్రభుత్వం. ఈ నిరుద్యోగుల పైన అసలు ఆలోచన విధానమే లేనట్టు నేను భావిస్తూ ఉన్నానన్న. నిజంగా నీకు సిగ్గుసేరం ఏదైనా ఉందుంటే, నీకు ఆలోచన ఉందుంటే నిరుద్యోగుల పైన కావచ్చు, నిజంగా నువ్వు ఇన్ని రోజులు చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడే రిలీజ్ చేసేట్టువి కదా. ఇవేమీ చేయని ఏడలా మాకు అనుమానం వస్తూ ఉన్నది. నిజంగా ఇప్పుడు మాకే వ్యతిరేకంగా వచ్చిండు కూర్చోబెట్టినమేమోటువంటి భావన మాలో వెలిబుచ్చుతూ ఉన్నాం. పోస్ట్ అనేది సివిల్ ఇంజనీర్స్తో భర్తీ చేయాలి. బట్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విఆర్ఓ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినటువంటి విఆర్ఏ అండ్ విఆర్ఓ వాళ్ళతో ఫిలప్ చేస్తున్నాం అంటున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే సివిల్ ఇంజనీర్స్తో భర్తీ చేయాలా. మేము చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. పర్టికులర్గా ఈ సర్వే పోస్టుల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నాం. సో గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసింది ఏంటంటే సివిల్ ఇంజనీర్స్ అయితే భర్తీ చేయాలి. ఎవరైనా క్వాలిఫికేషన్ దాంతో భర్తీ చేస్తారు, కానీ ఇప్పుడు క్వాలిఫికేషన్ లేని ఇంటర్ 10th తీసుకొచ్చి ఇంజనీరింగ్ చేసిన దాంట్లో భర్తీ చేస్తామంటే మరి మేమందరం ఏం చేయాలో మరి ఇది కూడా వాళ్ళే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యమం అని పెద్దది అన్నది, కానీ ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక మేము కూడా తగ్గము, మేము కూడా ఉద్యమం చేస్తాము. మాకు ఆ పోస్టులు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇచ్చే యోచన లేదు, మీ కార్యాచరణ ఎట్లా ఉండదు? ఇవ్వాల్సిందే, తప్పదు. అంటే ఇన్ని రోజులు ఎవరు ఏం చేయలేరు, ఎవరు అడగలేరు అని అనుకున్నారు. బట్ చాలామంది ఫ్రెండ్స్ వెళ్ళి మంత్రి గారికి కానీ సంబంధించిన వర్గం కానీ కలిసాం. బట్ వాళ్ళ నుంచి ఏం స్పందన రాలేదు. సో అందరం గ్యాదర్ అయ్యి ఒక ప్రభుత్వానికి వెళ్ళాలి, న్యూస్ అయితే వెళ్ళాలి. ఇంతమంది సివిల్ ఇంజనీర్స్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళతోటే ఫిలప్ చేయాలి అన్న డిమాండ్ కోసం మేము ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ర్యాలీలో ధర్నా చేయండి పూనుకున్నాం. స్టార్ట్ అయింది. సో మా ద్వారానే భర్తీ చేయాలి, ఇది మా ప్రధాన డిమాండ్ అండి. ఇది పరిస్థితి.
ఏదైతే సర్వేయర్ పోస్టులకు సంబంధించి అర్హత ఉన్నటువంటి నిరుద్యోగులకి రిక్రూట్మెంట్ పెట్టి ఇవ్వాలంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు, భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డికి ఒక సెగబుట్టే విధంగా, ముఖ్యమంత్రికి సెగబుట్టే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే భారీ ఎత్తున ధర్నా చేసినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఏదైతే పొంగులేటి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగులకి న్యాయం చేయాలంటూ కూడా ఒక నిరుద్యోగుల నుంచి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు కాదు, 1000 ఉద్యోగాల ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయండి. అలా అయితేనే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంటుంది. లేని ఎడల ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. కెమెరామెన్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.